న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మానేపల్లి గ్రామంలో ఎల్లమ్మ జాతర సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి సేవ చేసిన నాయకులకే జిల్లా స్థాయి పదవులు దక్కాయని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల జిల్లా పదవులు పొందిన నాయకులను ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో మార్చి 22, 23, 24 తేదీలలో శ్రీ శివరామనామ జపయజ్ఞ గీతాజ్ఞాన యజ్ఞం అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో జరగనుంది. శ్రీ 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 రామకృష్ణానందగిరి స్వాముల వారు, శ్రీ 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 రమణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భజన భక్తులు పాల్గొంటారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేయబడింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా హైదరాబాద్లోని పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు ఈ పరిస్థితిలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు 20 నుంచి 30% బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని డీలర్స్ అసోసియేషన్ కోరుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో సుమారు 20 లక్షల ఎంఎన్ఆర్ ఐజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. గ్రామ సర్పంచ్ మొర సంధ్య భిక్షం రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సామ్యుల ఆధ్వర్యంలో కరివిరాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం కన్వనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా సర్పంచ్ అంకితకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ తన పట్ల దురుసుగా ప్రవర్తించి కత్తెరలాక్కుని అవమానించారని ఆమె ఆరోపించారు. మహిళా ప్రతినిధిని గౌరవించకుండా ప్రవర్తించిన సదరు నాయకుడిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని 13వ వార్డు డబుల్ బెడ్రూమ్ కాలనీలో రోడ్ల నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పనులతో కాలనీ వాసుల సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, యాది, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పనులు 2026 మార్చి 22న ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చెల్మడ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సర్పంచ్ రుద్రగాయత్రి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద జరిగే ఉత్సవాల కోసం జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలను, గుంతలను తొలగిస్తున్నారు. మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే ఐఏఈపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. తుంగతుర్తి మండల కేంద్రంలో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాల పట్ల పోరాడాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనను కలిశారు. వీరి మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా టీపీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్లతో మంత్రులు ఫోన్లో మాట్లాడించారు. పార్టీలో ప్రాధాన్యత లేనప్పుడు ఎలా కొనసాగాలి అని జీవన్ రెడ్డి వారిని ప్రశ్నించినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు వాహనాలకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు కోళ్లు, మేకలను బలి ఇచ్చి ఆలయ పరిసరాల్లో విందులు చేసుకున్నారు. శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది.